హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టేస్టీ రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా రొయ్యల్ని పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఉప్పు పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉంచండి. ఇలా ఉంచడం వల్ల రొయ్యల్లో నీరు మొత్తం ఇలా బయటికి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని మూత పెట్టేసి నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వండి. నీరు మంచిగా ఇంకిపోయిన తర్వాత ఒక టమాటాను వేసేసుకొని మూత పెట్టేసి టమాటాను కొద్దిగా మగ్గనివ్వండి. టమాటా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉంచండి. 1 నిమిషం తర్వాత కర్రీకి సరిపడా నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.